నమస్కారం, నా పేరు డాక్టర్ కేతూర్ వెంకటేష్, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్. జై హో రాహుల్ గాంధీ, విక్టరీ ఆఫ్ రాహుల్ గాంధీ. మొన్న కేంద్ర కేబినెట్ తీర్మానం ఏం చేసిందంటే జాతీయ జనగణనలో కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కేంద్రం అంటే రాహుల్ గాంధీ కృషి వల్ల ఈరోజు కేంద్రం ఓ మెట్టు దిగి రావడం. అందుకోసమే జై హో రాహుల్ గాంధీ అని చెప్పడం జరుగుతుంది. నిజం కూడా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 150 రోజులు ఎండనక వానక చలనక అన్ని వాతావరణం తట్టుకొని ఈ దేశ ప్రజల ఐక్యత కోసం రాహుల్ గాంధీ గారు యాత్ర చేయగలిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంపన్న వర్గాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ వర్గాల ఖచ్చితంగా కులగణన చేస్తేనే తప్ప ఈ వర్గాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా కులగణన చెప్పేసి పట్టుపడి జరిగింది. అదేవిధంగా భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ఈ దేశ ప్రజలకు న్యాయం కావాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వ న్యాయం కోసం రాహుల్ గాంధీ దాదాపుగా అన్ని రాష్ట్రాలు కవర్ చేస్తూ న్యాయయాత్ర చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారి కృషి వల్లనే ఈరోజు కులగణన జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మొన్న ఎన్నో అవమానాలు చేసిన మేము భరిస్తా, కానీ ఈ దేశ ప్రజల కోసం నేను అండగా ఉంటా అని చెప్పి గంటాపదంగా కుండ బదులుట్టు చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రజలకు కావాల్సింది కులగణన చేస్తే ఒక స్కానింగ్ లాగా, ఒక ఎక్స్రే లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు తెలుస్తాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పట్టుపట్టి విక్రమార్క సాధించి ఈరోజు కులగణన జరిగింది. రాహుల్ గాంధీ మాటలకు తలొగ్గి ఈరోజు కేంద్ర క్యాబినెట్ జాతీయ జనగణనలో కులగణన చేయడం జరిగింది. అంటే నిజం కూడా ఒక ఎత్తున మాకు సంతోషకరమైన అనిపిస్తుంది ఈరోజు కులగణన అంశం చేర్చడం. అంటే బీసీల తరఫున 1931లో చేసిన లెక్కలు ఇప్పటివరకు లెక్కలు లేవు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పరిస్థితులు. అంటే ఈరోజు కులంలో పుట్టడం అంటే భారతదేశం కులంతో గెలుపుతుంది కాబట్టి ఖచ్చితంగా వృత్తిపరంగా కులం ఏర్పడుతుంది కాబట్టి లెక్కలు చేస్తేనే ఈ వర్గాలకు సోషియో ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు పట్టుబట్టడం జరిగింది. అదేవిధంగా బీహార్ ఎలక్షన్స్ కోసమో లేకపోతే బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కోసం ఉపయోగపడితే కాదు. నిజం కూడా లెక్కలు కులగణనతో సరిపోదు. ఖచ్చితంగా 50% సీలింగ్ పరిమితిని ఎత్తివేసి అదేవిధంగా ఆర్టికల్ 15(5) ప్రకారంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇక్కడ ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా రిజర్వేషన్ కల్పించాల్సి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం మేము ఓబీసీ తరపు నుంచి. ఈరోజు అవి చేయకుండా ఓన్లీ కులగణన తూతూ మాత్రంగా చేసే కాదు, సైంటిఫిక్గా చేయాల్సింది. ఇక్కడ రాహుల్ గాంధీ ఆదేశం మేరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రి వర్గీయులు అందరూ కలిసి ఇక్కడ సైంటిఫిక్గా 90,000 మంది ఎన్వెంటర్లతోన ఇక్కడ సైంటిఫిక్గా కులగణన చేయడం జరిగింది. అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం కాదు కులగణన చేసి సైంటిఫిక్గా చేసింది. ఇదే విధంగా కేంద్రం కూడా రేపు సైంటిఫిక్గా చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. లేదంటే గతంలో లాగా జనతా ప్రభుత్వం మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీజేపీ, మోడీ, అదేవిధంగా ఎల్కే అద్వానీ ఈ బీసీల వైపు అంటే చైతన్యం వస్తే మా పరిస్థితులు పబ్బం గడపని చెప్పేసి గుజరాత్కి వెళ్ళి మండలికి వ్యతిరేకంగా కమ్మండాల ఉద్యమం అంటూ రథయాత్ర చేయడం జరిగింది. అంటే వాళ్ళ కుట్ర ఆ రోజు తెలిసిపోయింది. ఆ యాత్ర వస్తూ యూపీకి వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి ములాయం సింగ్ గారు ఆ యాత్రను రాకుండా అరెస్ట్ చేసిండు. బీహార్ కూడా వస్తే అక్కడ అరెస్ట్ చేయడం. అంటే ఇక్కడ వాళ్ళ కుట్ర క్లియర్గా బీజేపీ వాళ్ళది అర్థమవుతూ ఈ ఖచ్చితంగా వాజ్పేయి, అద్వానీ కుట్ర చేస్తూ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని మద్దతు కోసుకుంటే ప్రభుత్వం పడిపోయింది. అంటే మండల వ్యవస్థ బలంగా అయితే ఇక్కడ సామాజిక విప్లవం వస్తుంది. సామాజిక విప్లవం వస్తే మా మనుధర్మ సిద్ధాంతం నడవదని చెప్పేసి వాళ్ళు ఈరోజు చైతన్యం లేకుండా ఆ రోజు రథయాత్ర చేసి విద్వేషాలు రెచ్చగొట్టి విభజించి పాలించారు. కాబట్టి చైతన్యవంతులు ఇక్కడ యువత భారతదేశం చాలా గొప్ప నిర్మాణంతో నిర్మించింది. ఇక్కడ విభిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాలతో భిన్నత్వం ఏకతున్న ఈ దేశం గొప్పది. కాబట్టి ఈ ఐక్యత కోసం రాహుల్ గాంధీ తప్పిస్తున్నారు. కాబట్టి ఈ వర్గాల కోసం కులగణన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జై హో రాహుల్ గాంధీ, విక్టరీ ఆఫ్ రాహుల్ గాంధీను ఈరోజు ఏఐసిసి ఓబీసీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హో రాహుల్ గాంధీ.